హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్. గత ఏడాది విడుదలైన హిందీ చిత్రం దురంధర్ భారీ విజయాన్ని సాధించి ప్రపంచ వ్యాప్తంగా 14,000 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దీంతో మార్చ్ 19న విడుదలకు సిద్ధమవుతున్న దురంధర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శక నిర్మాత ఆదిత్య ధర్ ఈ సీక్వెల్ ను ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే సినిమా విడుదలకు ముందు నిర్మాణ సంస్థకు ఊహించని ఇబ్బందులు ఎదురయ్యాయి. దురంధర్ 2 కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ముంబైలో B62 స్టూడియోస్ చిత్రీకరించింది. ఈ సందర్భంగా బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలను ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో నిర్మాణ సంస్థకు ₹1,00,000 జరిమానా విధించడంతో పాటు చెల్లించిన డిపాజిట్ ను జప్తు చేశారు. భవిష్యత్తులో ఈ సంస్థకు షూటింగ్ అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ముంబైకి చెందిన ఈ ప్రముఖ దినపత్రిక కథనం ప్రకారం B62 స్టూడియోస్ తో పాటు షూటింగ్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసిన 2 వ్యక్తులను కూడా BMC బ్లాక్ లిస్ట్ లో చేర్చింది. జోన్ 1 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కోమల్ ప్రోకియల్, నాసిర్ ఖాన్ అనే ప్రతినిధులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేకుండానే భవనం టెర్రస్ పై షూటింగ్ నిర్వహించడం, 2 జనరేటర్ వ్యాన్లను వినియోగించడం ప్రధాన అభియోగాలుగా పేర్కొన్నారు. ఈ ఘటన తర్వాత కూడా మరోసారి ఇలాంటి తప్పు చేయబోమని హామీ ఇచ్చి ఫిబ్రవరి 13, 14 తేదీలకు అనుమతి తీసుకున్నట్లు తెలుస్తుంది. మొదట అనుమతి నిరాకరించిన అధికారులు అనంతరం పలు షరతులతో అనుమతిచ్చారు. అయితే ఫిబ్రవరి 14న అర్ధరాత్రి 12:30 నుంచి 4 గంటల వరకు షూటింగ్ నిర్వహించిన సమయంలో ఎలాంటి పేలుడు పదార్థాలు వాడబోమని హామీ ఇచ్చినప్పటికీ వాటిని ఉపయోగించినట్టు సమాచారం. స్థానికులు ఫిర్యాదు చేయడంతో BMC అధికారి స్వయంగా వెళ్లి అక్కడున్న కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థను సంబంధిత 2 వ్యక్తులను బ్లాక్ లిస్ట్ లో చేర్చిన BMC అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. మార్చ్ 19న విడుదలకు సిద్ధమవుతున్న దురంధర్ 2 కు ముందు ఇలాంటి వివాదం తలెత్తడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.